అమ్మా ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? నీకింకా అర్థం కాలేదా అఖిల్? ఆంటీ స్టమక్ ని పట్టుకున్నారు అంటే మోషన్ ప్రాబ్లం అన్నమాట. బోసిని నీకు అలా అర్థమైందా? పొట్ట పట్టుకోవడం అంటే దానికి అర్థం ఆకలి అని. పొద్దున్నే ఆకలి అంటే అది ఆంటీ అంటే అఖిల్ ఇప్పుడు చూసినా తిండికోలే. పెళ్లి పేరెత్తితే పెళ్లి గోల అంటారు, ఆకలి అంటే తిండి గోల అంటారు, పడుకుంటే నిద్ర గోల అంటారు. నన్ను మనశ్శాంతిగా బతకనివరా? ఎక్కడుందే? బల్లి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఏమైంది అత్తయ్య? ఏమైంది? బల్లిరా ఎక్కడే? అదిగో అదిగో అటు అటు వెళ్ళిపోతుంది. అమ్మా మీ మీద పడిందా పిన్ని? కాదు, పక్కన పడింది. మీ మీద పడలేదు కదా పిన్ని, ఎందుకు అరిచారు? బల్లి అంటే నాకు భయమే. బల్లి కదా నిన్ను చూసి భయపడాల్సింది, నువ్వెందుకు భయపడ్డావు? అంటే బల్లి పడితే అపశకునం రా, ఏదో అరిష్టం జరగబోతుందని అర్థం. అరిష్టం నీకా బల్లికా? బల్లి లక్కీ ఆంటీ, అందుకే మీ మీద పడకుండా పక్కన పడింది. మీకు నవ్వులాటగానే ఉంది, నేను చెప్పేది నిజం. ఈ ఇంటికి ఏదో దరిద్రం రాబోతోంది, ఏదో శని పట్టుకోబోతోంది. అత్తయ్య దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి. అలాంటివేం జరగవు అత్తయ్య, మీరేం వరి అవ్వకండి. నేను అనుభవంతో చెప్తున్నాను రా, తప్పకుండా ప్రమాదం వస్తోంది. వచ్చినప్పుడు చూద్దాం లేవే, ఇప్పటి నుంచి అందరినీ భయపెట్టకు. శ్రావ్య, హాయ్ బన్నీ, అను, కీర్తి ఎలా ఉన్నారు? నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. ఇదేంటే చెప్ప పెట్టకుండా హఠాత్తుగా ఊడిపడింది? నాకేం తెలుసు ఆంటీ, మీరు చెప్పిన ప్రమాదం శ్రావ్యనేమో. శ్రావ్య, ఒకదానివే వచ్చావు, అల్లుడు గారేరి? ఆయనకి ఆఫీస్లో కొంచెం పనుండి రాలేదు. శ్రావ్య ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను బాబాయ్. మీ అత్తవారింట్లో ఎలా ఉంది? అంతా ఓకే పిన్ని. ఏదైనా విశేషం అంటే? విశేషమా? నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా లేదా అని అడుగుతుంది శ్రావ్య. పో అమ్మమ్మ, అప్పుడే నాకు పిల్లలేంటి? అదే నిజమేలే, నీకు పిల్లలు పుడితే అమ్మమ్మని కాస్త జేజమ్మనవుతాను. 2 రోజులాగి మేమే మీ ఇంటికి వద్దాం అనుకున్నాం. పండక్కి నిన్ను అల్లుడు గారిని పిలుద్దాం అనుకున్నాం. సారీ బాబాయ్, మీకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే వచ్చేసాను. నువ్వు ముందే వచ్చినా మేం వెళ్ళి అల్లుడు గారిని పండక్కి రమ్మని పిలుస్తాం. పొద్దున్నే బయలుదేరినట్టున్నావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు శ్రావ్య, టిఫిన్ తిందు గాని. శ్రావ్య ఏంటి అదోలా ఉంది?
శ్రావ్య ఏంటి పిన్ని? అంతా ఓకే కదా? ఓకే పిన్ని. నిజమేనా? నీకు అబద్ధం చెప్తానా? నువ్వు అబద్ధం చెప్పవు, కానీ ఏదైనా నిజం దాస్తున్నావేమో అని. అదేం లేదు పిన్ని, అంతా ఓకే. సరే అయితే త్వరగా నువ్వు ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దు గాని. అలాగే పిన్ని. వసుగారు, ఏమైంది? శ్రావ్య సడన్ గా రావడం చూస్తుంటే తన అత్తారింట్లో ఏదో జరిగిందనిపిస్తోందండి. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఆ అబ్బాయి ఏదో వర్క్ ఉండి రాలేకపోయి ఉంటాడు. శ్రావ్య హ్యాపీగానే ఉంది కదా. తన పెదాలు మాత్రమే నవ్వుతున్నాయండి, కానీ కళ్ళు ఏడుస్తున్నాయి. నేను గమనించాను. శ్రావ్య ప్రాబ్లం ఏంటో కనుక్కోండి. శ్రావ్య హ్యాపీగా ఉండాలి. ఓకే? ఖచ్చితంగా శ్రావ్య ఏదో దాస్తోంది. శ్రావ్య హస్బెండ్ కనీసం శ్రావ్యను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళుండాల్సింది. శ్రావ్య ఒంటరిగా వచ్చిందంటే తను ఏదో సమస్యతో వచ్చింది. అదేంటో కనుక్కోవాలి. అవునే హారిక, నేను విశేషం అనగానే నువ్వు ప్రెగ్నెంట్ అని టక్కున చెప్పేశా. నీకలా తెలిసే? మీలాంటి ముసలి వాళ్ల పక్కనుంటే ఆ ముతక భాష కూడా తెలుస్తుంది. హా? ఏంటి అన్నావు? నేను ముసల్దానా? లేదే, పండు ముసల్దానివి. హా? అలా పళ్ళు కొరకండి ఆంటీ. ఆ పళ్ళు కాస్త ఊడిపోతే మీ వయసుని అస్సలు దాచలేరు. హా? హలో, స్టార్ట్ అవుతున్నాను. 10 minutesలో అక్కడ ఉంటాను. అఖిల్, ఎక్కడికి అఖిల్? ఫ్రెండ్ని కలిసి వస్తాను. అఖిల్, నైట్ కూడా ఫ్రెండ్ దగ్గరకని వెళ్ళాడు, ఇప్పుడు కూడా ఫ్రెండ్ దగ్గరకు వెళుతున్నాడు. హారిక, ఫ్రెండ్ ఎవరే? సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రో. నైట్ మీరు హెల్ప్ చేసి ఉండకపోతే నా సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉండేది. థ్యాంక్ యూ. సారీ సార్, అది హెల్ప్ కాదు, నా రెస్పాన్సిబిలిటీ. మీరు మా బాస్ సార్. ఇంకా ఏంటి బ్రో, నన్ను సార్ అని పిలవకు, ఆనందాన్ని పిలువు. మిమ్మల్ని పేరు పెట్టి కమాన్ బ్రో, నీది నాది సేమ్ ఏజ్. నేను నిన్ను అఖిల్ అని పిలుస్తాను, నువ్వు నన్ను ఆనందాన్ని పిలువు. థ్యాంక్ యూ సార్. సారీ, ఆనంద్. దట్స్ గుడ్. నైటు బిజినెస్ అది ఇది అని చెప్పావు, ఏంటది? మీకు మేడం గారు మనీ ఇవ్వట్లేదు కదా సార్? ఎస్, కంపెనీలో పవర్స్ కూడా ఇవ్వట్లేదు. ఎక్స్పీరియన్స్ కావాలంట. పవర్స్ని ఆ వసుకిచ్చేసింది. మా బాబాయ్ నాకు ఫేవర్గా ఉన్నా మా మమ్మీ ఆ వసుని వెనకేసుకొస్తుంది. ఐ నో సార్, మీ సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది. ఒకప్పుడు మాది కూడా చాలా రిచ్ ఫ్యామిలీ. అందరికంటే నేనే చిన్నవాణ్ణి. ఆ వంకతో నాకు ఎలాంటి పవర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాను. వావ్, తర్వాత ఏమైంది? అదో పెద్ద స్టోరీ. ఫైనలీ మీకు చెప్పేది ఏంటంటే, మీరు మీ మామ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా ఏదైనా బిజినెస్ చేయండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేయమంటావు? అది నాకంత ఐడియా లేదు. దీనికంతా మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళని అడిగితే ఏదైనా ప్లాన్ చెప్తారు. మీడియేటర్స్ అంటే నాకు ఒకటి తెలుసు. 1 minute. హలో దామోదర్ బాబు, చెప్పండి. ఒకసారి రాగలవా? ఇప్పుడే రమ్మంటారా బాబు?
యా యా ప్లీజ్ అర్జెంట్. అలాగే బాబు. హలో ఆనంద్ బాబు. హాయ్ దామోదర్. దాము, తన నా ఫ్రెండ్ అఖిల్. హలో. హలో సార్. చెప్పండి బాబు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? వెంటనే అంటే ఇది పెళ్ళిళ్ళ పండగల సీజన్ బాబు. సిటీలో ఎక్కడ చూసినా ఈవెంట్స్. ఆల్రెడీ మా కంపెనీ ఈవెంట్స్ చేస్తుంది. వేరే ఏదైనా చెప్పండి. ఈవెంట్ మొత్తం మీరే చేయాలని లేదు. ఈ ఈవెంట్లో సబ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సపోజ్ క్యాటరింగు, డీజే మ్యూజికల్ సెటప్, ఫ్లవర్స్ సప్లై లాంటివి. మీరు పని చేయండి, ఫ్లవర్ సప్లై చేసే కాంట్రాక్ట్ తీసుకోండి. ఫారిన్ నుంచి కాస్ట్లీ ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుని ఈ ఈవెంట్కి సప్లై చేస్తే లాభాలే లాభాలు. పెట్టుబడిని మించి ప్రాఫిట్ వస్తుంది. ఆనంద్, ఇది గుడ్ ఐడియా. ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఎంత బాబు? ఒక 50 లక్షలు ఉంటే సరిపోతుంది. 50 లక్షలా? అంతే బాబు, స్లోగా స్టార్ట్ చేయండి. అది కాదు, అంత మనీ నా దగ్గర లేదు. మేడంని అడగండి. 5 లక్షలు కూడా ఇవ్వదు. దాము, దీనికి కూడా ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా? సింపుల్ బాబు, అప్పు చేయడమే. అంత అప్పు నాకెవరిస్తారు? ఇస్తారు బాబు. మీ కంపెనీ డాక్యుమెంట్స్ కానీ, మీ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ కానీ ఉంటే తీసుకురండి. వాటిని కుదువుకు పెట్టి అప్పు నేను ఇప్పిస్తాను. డాక్యుమెంట్సా? ప్రాపర్టీస్ తాకట్టు పెట్టుకుని అప్పు ఇస్తారు ఆనంద్. కానీ ఆ డాక్యుమెంట్స్ మీద మీ అమ్మగారి సంతకం ఉండాలి. కంపెనీ ప్రాపర్టీ అయితే మీ అమ్మగారి సంతకంతో పాటు కంపెనీ సీల్ కూడా ఉండాలి. కంపెనీ స్టాంపు ఉండాలి. మీరు ఎంత త్వరగా డాక్యుమెంట్స్ తీసుకొస్తే అంత త్వరగా మీకు అప్పిప్పిస్తాను. బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే బాబు, బాయ్. ఓకే బాయ్. ఆనంద్, ఏం ఆలోచిస్తున్నావు? డాక్యుమెంట్స్ ఓకే కానీ దానిపైన మమ్మీ సైను, కంపెనీ సీలు ఎలా? సింపుల్ ఆనంద్. మేడం గారి సైన్ ఫోర్జరీ చేయి. కంపెనీ స్టాంప్ ఎలాగైనా దొరుకుతుంది. ఇది క్రైమే, కానీ మీరు బిజినెస్లో సక్సెస్ అయితే ఫస్ట్ హ్యాపీ అయ్యేది మేడమే కదా. ఎస్ అఖిల్, ఏదోలా నేను సక్సెస్ అవ్వాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ వస్తువు కంటే నేను గ్రేట్ అని నిరూపించుకోవాలి. తప్పకుండా మీరు గోల్ రీచ్ అవుతారు ఆనంద్. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి నువ్వు కంపెనీ స్టాఫ్ కాదు, నా పార్ట్నర్వి. ఇప్పుడే వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. ఓకే. ఏంటన్నయ్య సీరియస్గా ఉన్నావు? సీరియస్ కాదు, థింక్ చేస్తున్నాను. దేని గురించి అన్నయ్య? బొమ్మలు కొనటం గురించి. మీరు దసరా పండుగ రోజు బొమ్మల కొలువు పెట్టాలి కదా. దానికి ఎందుకని ఆలోచించడం? డాడీని మనీ అడుగుదాం. డాడీని మమ్మీని మనీ అడగకూడదని చెప్పాను కదా. మరి మనీ ఎలా వస్తుందన్నయ్య? నేనే ఏదోలా సంపాదిస్తాను. ఎలా సంపాదిస్తావన్నయ్య? ఏదో ఒక పని చేసి సంపాదిస్తాను. ఎందుకన్నయ్య నువ్వు అంత
చూస్తూ ఉంటాం. అలాగే, నా గురించి ఎవరికి చెప్పకండి. పండక్కి అల్లుడు గారు కూడా వస్తే బావుండండి. వాళ్ళ పెళ్ళయ్యాక ఇదే తొలి పండగ. అభి నేను వెళ్ళి పండక్కి అల్లుడి గారిని తీసుకొస్తాం పావని. ఆ పండక్కి శ్రావ్యకి అల్లుడు గారికి కొత్త బట్టలు పెట్టాలి. ఆ ఖర్చు మనమే పెట్టుకుందామండి. మళ్ళీ అభివసుల మీద భారం వెయ్యొద్దు. ఆ విషయం నువ్వు వేరే చెప్పాలా పావని? ఇప్పటికే వాళ్ళు మన కోసం ఎంతో చేశారు. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు కూడా మనం పెట్టుకోపోతే ఎలా? పండగ రోజు శ్రావ్యకి అల్లుడు గారికి ఏ లోటు రాకుండా చూసుకుందామండి. పెళ్ళయ్యాక తొలిసారొచ్చారు, బాగా చూసుకోవాలి. అలాగే పావని, మనకున్నంతలో బాగా చూసుకుందాం. అక్క, శ్రావ్య ఎక్కడా? ఫ్రెష్ అవుతున్నట్టుంది వసు. తను మీతో ఏమైనా చెప్పిందా? దేని గురించమ్మా? అదే, తన అత్తారింటి విషయాలు బావగారు. తన కొత్త కాపురం గురించి, భర్త, అత్తామామలు, తోడికోడలు, వాళ్ళ బావగారి గురించి ఏమైనా చెప్పిందా అని. ఇంకా ఏ విషయాలు చెప్పలేదు వసు. చూసావటే, నా కళ్ల ముందు పుట్టి పెరిగిన శ్రావ్యకు పెళ్లి చేసి దాని అత్తటి క్షేమ సమాచారాలు ఆరా తీయాలనుకుంటున్నారు. అంతేకాని నా గురించి, నా రెండో పెళ్లి గురించి ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. మీరు ఆలోచిస్తున్నారు కదండి. నేను కూడా ఆ శ్రావ్యల ఈ ఇంటి ఆడపడుచును కదే, నా గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. సరే అక్క, రెడీ అయిందో లేదో చూసొస్తాను. శ్రావ్య, 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 రెడీ అయ్యావా? డోర్ తెరవమ్మా. లోపల ఏం చేస్తున్నావమ్మా? త్వరగా డోర్ తీ. శ్రావ్య, 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 మై గాడ్, శ్రావ్య, ఆపు. సారీ బాబాయ్, నన్ను క్షమించండి. నేను చచ్చిపోవాలి. అంత పని చెయ్యకు. శ్రావ్య, కింద దిగమ్మా. శ్రావ్య, దయచేసి ఎలాంటి పిచ్చి పని చేయకు. నా మాట విను. సారీ పిన్ని, అందరికీ సారీ. గుడ్ బై. శ్రావ్య, 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 తప్పు. శ్రావ్య, కింద దిగమ్మా. దిగు. శ్రావ్య, 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 నా మాట విను. దిగమ్మా. శ్రావ్య, 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 శ్రావ్య,
శ్రావ్య, శ్రావ్య